ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సూపర్ హిట్ కి సీక్వెల్ తీస్తే ఆటోమేటిక్ గా హైప్ వస్తుంది, బడ్జెట్ అమాంతం పెరిగిపోతుంది. హీరో హీరోయిన్స్ దర్శకుడు రెమ్యునరేషన్ డబుల్ ట్రిపుల్ చేసేస్తారు. ఫస్ట్ పార్ట్ ని ఎంత బడ్జెట్ లో తీశారు, సీక్వెల్ దగ్గరకు వచ్చేసరికి ఎంత పెంచేస్తున్నారు? ఎంత హైప్ ఉన్నా పెరిగిన బడ్జెట్ తో వర్కౌట్ అవుతుందా? వాచ్ ది స్టోరీ. సంక్రాంతికి వచ్చిన హనుమాన్ రికార్డులతో షాక్ ఇచ్చింది. మహేష్ గుంటూరు కారంను ఎదుర్కొని మరీ 156 కోట్ల షేర్తో సంక్రాంతి మనగాడు అనిపించుకుంది. బడ్జెట్ 40 కోట్లయితే 30 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. 126 కోట్ల లాభంతో బాహుబలి 2 తర్వాత ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన చిత్రంగా సెకండ్ ప్లేస్ లో నిలిచింది హనుమాన్. హనుమాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ తీస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ను 40 కోట్లతో తీస్తే సీక్వెల్ దగ్గరకు వచ్చేసరికి 100 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ్ సజ్జా రెమ్యునరేషన్ డబుల్ ట్రిపుల్ దాటిపోయాయి. ఇంతటి భారీ హిట్ కు సీక్వెల్ అంటే హైప్ మామూలుగా ఉండదు. హిందీలోనూ 50 కోట్ల నెట్ కలెక్ట్ చేయడంతో మార్కెట్ పెరిగింది. హనుమాన్లా మొదటి రోజు 3 నుంచి 4 కోట్లు కాకుండా 30 నుంచి 40 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. కాంతారాను 20 కోట్లతో తీస్తే 350 కోట్లు తీసుకొచ్చింది. ఈ హిట్ సీక్వెల్ బడ్జెట్ 200 కోట్లు దాటుతోంది. ఎందుకంత ఖర్చు అంటే కాంతారాను మించి ఉండాలి అన్న భయం అంత ఖర్చు పెట్టిస్తోంది. కాంతారా హిట్ లో రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ కాంతారా బడ్జెట్ 20 కోట్లను దాటిపోయింది. భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఊర్వశి రౌతేలను తీసుకున్నాడు రిషబ్. పారితోషకాలు, ప్రొడక్షన్ కాస్ట్ ఒకటేంటి అన్ని కలిసి కాంతారా బడ్జెట్ ను 200 కోట్లకు పెంచేశాయి. పుష్పకు 40 కోట్లు తీసుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 దగ్గరకు వచ్చేసరికి డబుల్ తీసుకున్నాడని, కాదు 100 కోట్లు దాటిపోయాడు అంటూ వార్తలు వస్తున్నాయి. పుష్ప 130 కోట్లతో తెరకెక్కితే పుష్ప 2 బడ్జెట్ 300 కోట్లు దాటిపోయింది. నటీనటులు, టెక్నీషియన్స్ రెమ్యునరేషన్సే 200 కోట్లు అవుతోంది. బాహుబలి 2 హిందీలో 511 కోట్లు కలెక్ట్ చేస్తే ఆ రేంజ్ లో ప్రభాస్ సినిమా ఒక్కటి రాలేదు. ఎట్టకేలకు సలార్ హిందీలో 200 కోట్లు కలెక్ట్ చేసింది. షారుఖ్ ఖాన్ డంకీతో పోటీ పడటంతో ఓపెనింగ్స్ తగ్గినా లాంగ్ రన్ లో మంచి వసూలని రాబట్టింది. సలార్ ను ఆదరించిన ప్రేక్షకులు సలార్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేసి 2025లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ మించి సెకండ్ పార్ట్ హిట్ కావాలి అన్న లక్ష్యం భయం పుట్టిస్తోంది. ఎక్కువ టైం తీసుకోవడం, రెమ్యునరేషన్ పెంచేయడం, గ్రాండ్ లుక్ కోసం భారీగా ఖర్చు పెట్టడం, ఇలా అన్నీ కలిసి బడ్జెట్ ను పెంచేస్తున్నాయి. సినిమా నిర్మాణ వ్యయం 200 నుంచి 300 కోట్లయితే బిజినెస్ ఆ రేంజ్ లో జరుగుతుందా? హైప్ ఉంది కాబట్టి అవుతుందనుకుంటే సినిమా హిట్ అయినా భారీ లాభాలు రావడం కష్టమే. 20 కోట్ల సినిమా 350 కోట్లు తీసుకొస్తే ఈ రేంజ్ లో 300 కోట్ల సినిమా హిట్ కావాలంటే 1000 కోట్లు తీసుకురావాలి.